కెమెరా బంద్ చేయ కాదు. అరే దీన్ని అన్నింది కాలుతోని చూడు. ఇక్కడ మా దోస్త్ గారి పేరుంది. ఖుషీ దియా 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు హర్షను ఒక ఖాళీ ప్రదేశానికి రమ్మని పిలిచారు. కప్పు ఇస్తానని నమ్మించి హర్ష తన స్నేహితుడితో కలిసి సంతోషంగా అక్కడికి వెళ్ళాడు. తన శ్రమకు ఫలితం దక్కబోతుందని ఆశగా ఎదురుచూస్తూ హర్ష అతని స్నేహితుడు అక్కడికి రాగానే దివ్య ఆ 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు ఒక్కసారిగా వారి ముఖాలపై రంగు చల్లారు. ఆకస్మిక దాడికి షాక్ కి గురైన హర్ష అతని స్నేహితుడు బాధతో నేల మీద పడిపోయారు. వారి దుస్తులు ముఖాల రంగుతో నిండిపోయాయి. ఇదంతా చూసి దివ్య 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు పైశాచికంగా నవ్వుకున్నారు. వారి బాధను చూసి వారు మరింత ఆనందించారు. హర్ష అతని స్నేహితుడు పడిపోయిన తర్వాత దివ్య వారికి నీళ్లు ఇచ్చేలా నటించి వారి ముందు నీళ్లను నేల మీద పడబోసింది. వారి ఆశలను కలలను అవమానించేలా ఆ కప్పును తన కాలితో తన్నింది. హర్ష మనసులో ఉన్న ఆశలన్నీ ఒకేసారి ముక్కలయ్యాయి. ఆ కప్పును చేతిలోకి తీసుకొని విజయాన్ని ఆస్వాదించాలనుకున్న హర్షకు అవమానం, బాధ తప్ప ఏమీ దక్కలేదు. హర్ష అతని స్నేహితుడు ఎంత వేడుకున్నా దివ్య 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు వారిని విడిచిపెట్టలేదు. వారిని మానసికంగా, శారీరకంగా హింసించారు. ఆ రోజు హర్షకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన కష్టం, తన ఆశలు, తన కలలు అన్ని నిష్ప్రయోజనయ్యాయి. ఉద్యోగంలోకి పైకి రావడానికి అవసరమైన నైపుణ్యంతో పాటు కపటమైన వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాడు. ఖుషీ దియా 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు హర్షను ఒక ఖాళీ ప్రదేశానికి రమ్మని పిలిచారు. కప్పు ఇస్తానని నమ్మించి హర్ష తన స్నేహితుడితో కలిసి సంతోషంగా అక్కడికి వెళ్ళాడు. తన శ్రమకు ఫలితం దక్కబోతుందని ఆశగా ఎదురుచూస్తూ హర్ష అతని స్నేహితుడు అక్కడికి రాగానే దివ్య ఆ 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు ఒక్కసారిగా వారి ముఖాలపై రంగు చల్లారు. ఆకస్మిక దాడికి షాక్ కి గురైన హర్ష అతని స్నేహితుడు బాధతో నేల మీద పడిపోయారు. వారి దుస్తులు ముఖాల రంగుతో నిండిపోయాయి. ఇదంతా చూసి దివ్య 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు పైశాచికంగా నవ్వుకున్నారు. వారి బాధను చూసి వారు మరింత ఆనందించారు. హర్ష అతని స్నేహితుడు పడిపోయిన తర్వాత దివ్య వారికి నీళ్లు ఇచ్చేలా నటించి వారి ముందు నీళ్లను నేల మీద పడబోసింది. వారి ఆశలను, కలలను అవమానించేలా ఆ కప్పును తన కాలితో తన్నింది. హర్ష మనసులో ఉన్న ఆశలన్నీ ఒకేసారి ముక్కలయ్యాయి. ఆ కప్పును చేతిలోకి తీసుకొని విజయాన్ని ఆస్వాదించాలనుకున్న హర్షకు అవమానం, బాధ తప్ప ఏమీ దక్కలేదు. హర్ష అతని స్నేహితుడు ఎంత వేడుకున్నా దివ్య 100 రూపాయల ఆర్టిస్ట్ గాడు వారిని విడిచిపెట్టలేదు. వారిని మానసికంగా, శారీరకంగా హింసించారు. ఆ రోజు హర్షకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన కష్టం, తన ఆశలు, తన కలలు అన్ని నిష్ప్రయోజనయ్యాయి. ఉద్యోగంలోకి పైకి రావడానికి అవసరమైన నైపుణ్యంతో పాటు కపటమైన వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాడు.